2026 సంక్రాంతికి అందరికి హీరోల కంటే ముందుగా ఖర్చు వేశారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా సంక్రాంతికి రేసులో నిలిచింది. మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఫ్యాన్స్ కి ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా తనదైన శైలిలో ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం భర్త మహాశైలికి విజ్ఞప్తి. హీరో సర్వానంద్ మరోసారి సంక్రాంతి ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు. 2017లో సతనాం భవతి సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి ఆయన ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు నారి నారి నడుమోరారి చిత్రంతో మరోసారి సంక్రాంతి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు సర్వానంద్. జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పెంచిన నవీన్ పులిశెట్టి హీరోగా నటిస్తున్న మరో కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు. అది కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి తమిళ చిత్రం జననాయకన్, తెలుగులో జననాయకుడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలో 2026 జనవరి 9న సంక్రాంతి కానుక ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి బరిలో 1-2 సినిమాలు కూడా వాయిదా పడడానికి ఛాన్స్ ఉంది.